మీ ఆప్కి అదాలత్లో బాగేశ్వర్ ధామన్ యొక్క అధినేత ధీరేంద్ర కృష్ణ శాస్త్రి మీద ఉన్న తర్వాత నేరం. ఈయన అనవసరమైన ప్రచారం చేస్తున్నారు. సరే, మీకు ఒక ఉదాహరణ చెప్దాం అనుకుంటున్నా. యూట్యూబ్లో నేను చూశాను, మీ వీడియో ఒకటి ప్లే అయింది. ఆ వీడియోని చూసినప్పుడు ఇంప్రెషన్ ఏమొచ్చిందంటే, మన పిఎం నరేంద్ర మోదీ గారు మీ దర్బార్కి వచ్చారు. ఒకటి కాదు, 3 వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. బాగేశ్వర్ ధామ్ అఫీషియల్ ఛానల్లోనా? అది నేను ఒక పని చేస్తాను, మీకు వేసి చూపిస్తాను. ఎవరు చెప్పారు? గట్టిగా అర్థమవుతుంది. బాగేశ్వర్ ధామ్ యొక్క దర్బార్కి ప్రధానమంత్రి మోదీజీ వెళ్లారు. దీనికేంటి అర్థం? మోడీ గారు బాగేశ్వర్ ధామ్ యొక్క భక్తుడయ్యారా? బాగేశ్వర్ ధామ్కి మీరు వెళ్లారంటే అక్కడ జనసంఖ్య చాలా ఉంటుంది. అక్కడ ప్రధానమంత్రి మోడీ పేరు చాలా బాగా వినిపిస్తోంది. ఆయన కూడా కొద్ది రోజుల ముందు బాగేశ్వర ధామ్కి వెళ్లి దర్శనం చేసుకొని వచ్చారు. అది మాత్రమే కాకుండా పిఎం మోదీ బాగేశ్వర ధామ్కి వెళ్లి ఒక విన్నపాన్ని అక్కడ ఇచ్చొచ్చారట. ఈ విషయమై ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఏం చెప్తారో విందాం. పిఎం మోడీ గారు బాగేశ్వర్ వచ్చినట్టు మీరు ప్రొజెక్ట్ చేశారు. నాకు తెలిసినంత వరకు 3 వీడియోస్ ఉన్నాయి. అందులో ఒకటి బాగేశ్వర్ ధామ్ది. బాగేశ్వర్ ధామ్ అఫీషియల్ ఛానల్ నుంచి ఖచ్చితంగా ఇది వచ్చుండదు. ఈ తప్పులంతా అక్కడ అస్సలు జరగవు. ఎందుకంటే దీనికంతా నేను అస్సలు అనుమతి ఇవ్వను. ఇది నిజంగానే పెద్ద తప్పు. టీఆర్పీ ఎక్కువ అవ్వాలని ప్రతిరోజు ఏదో ఒక అమ్మాయితో నాకు పెళ్లి చేస్తున్నారు. యూట్యూబ్లో మీరు ఎంత అండి చూశారు? నాకు ప్రతిరోజు ఏదో ఒక అమ్మాయితో పెళ్ళి అవుతోంది. హ్యాపీ బర్త్డే. ఒకరోజు చూశారంటే ఒకడు న్యూస్ వేశాడు, బాగేశ్వర్ ధామ్ని 23వ తారీఖు మేము క్లోజ్ చేస్తామంట. ఎక్కువ మంది ఫోన్ చేశారు. మీడియాలో చూశారంటే ఎక్కువ మంది బాగేశ్వర్ ధామ్ని సెర్చ్ చేస్తారు. అలాగే హనుమంతుడిని కూడా వెతుకుతారు కదా. హనుమంతుడు ఎవడు? ప్రజలకి ఇష్ట దేవుడు. వాళ్ళు బాలాజీ కోసం బాగేశ్వర్ని వెతుకుతూ ఉన్నారు. అందువల్ల ఈ ప్రజలకి అందరినీ చెప్పట్లేదు. కొంతమంది ఈ యూట్యూబ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ వ్యూయర్షిప్ని ఎక్కించడం కోసమే ఇలాంటి కార్యాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే దీని గురించి మేము ఎన్నో కంప్లైంట్లు కూడా మేము ఇచ్చాము. వాళ్ళకి అగెయిన్స్ట్గా మేము నోటీసులు కూడా పంపించాం. బాగేశ్వర్ దర్బార్లో మేము డిస్క్లైమర్ కూడా వేశాము. తప్పుడు సమాచారాన్ని దయచేసి చదవద్దని కూడా చెప్పాం. అంతేకాకుండా దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా వాళ్ళ పబ్లిసిటీ కోసం, ఇంకా 4 డబ్బులు చూడడం కోసం చేస్తున్నారు. దీనికి మేము లీగల్ గా కంప్లైంట్లు కూడా ఇచ్చాం. శాస్త్రి సార్, పిఎం గారి పేరు మీద ఇలాంటి వీడియోస్ అంతా, అది కూడా బాగేశ్వర్ పేరు మీద వెళ్ళిందంటే ఇవన్నీ అమాయక ప్రజల్ని మిస్లీడ్ చేసేలాగే కదా ఉన్నాయి. ప్రజలు దీన్ని నమ్మారంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది మేము చెయ్యట్లేదు. ఇంకెవరైనా చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద ఇలాంటి పనులు జరుగుతున్నాయంటే మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నారు. మనం తీసే తీరాలి. మేము నోటీస్ పంపించాం. నిజానికి చెప్పాలంటే ఎన్నో ఛానల్ని మేము మూయించాం. మా పేరుని ఉపయోగించి కానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాలని చెప్తారు. కొంతమంది బెదిరిస్తారు కూడా. బాగేశ్వర్ ధామ్ వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు, అలాగే మా పక్కన పోలీసు నుంచున్నట్టు కూడా వేస్తారు. ఇవన్నీ మీరు నాకు వీడియో వేసి చూపిస్తున్నారు. అందువల్లే మిమ్మల్ని నేను వేడుకుని అడుగుతున్నాను, దయచేసి ఇలాంటి సమాచారాలని నమ్మకండి. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి కార్యాలు ఎప్పుడు మేము చెయ్యము. ఇది మామూలు విషయం కాదు. నేను కథా కాలక్షేపం చేసే ఒక మామూలు మనిషిని. సరే, మీ తరపు నుంచి మోదీ గారి ఈ వీడియో విషయంలో ఏ యాక్షన్ తీసుకున్నారు మీరు? నిజం చెప్పాలంటే ఈ విషయం నాకు ఈ రోజే తెలిసింది. దీనికి ముందు నాకు ఇంకొన్ని వీడియోలన్నీ చూపించారు. ఈ వీడియో గురించి అస్సలు తెలీదు. ఇప్పుడు చెప్తున్నాను, ఆప్కి అదాలత్ నుంచి నేను బయలుదేరిన తర్వాత ఖచ్చితంగా మరో క్షణం దీనికోసం లీగల్ యాక్షన్ తీస్తాను. ఇవే కావు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. దేవన్ ఫెడ్నవీస్ ఉంది, మనోజ్ శ్రీవారిది. చెప్తున్నాను కదండి, వీళ్ళందరూ వచ్చారు, రాలేదని చెప్పకండి. వచ్చారు. దేవన్ ఫెడ్నవీస్ వచ్చారు, మనోజ్ తివారీ నా శిష్యుడు, అలాగే ఎక్కువ మంది కూడా వచ్చారు. కానీ మోదీ గారు అసలు రాలేదు. నేను ఇక్కడే చెప్తున్నాను, మిగతా విషయాలన్నీ నిజమే, కానీ మోదీ గారు మాత్రం రాలేదు. కానీ మీరు 2-3 సెంటెన్స్ మాట్లాడుతున్నారు, మోదీ గారిని పిలుస్తున్నట్టే ఉంది అది. అప్పుడు నేను లండన్ దర్బార్లో ఉన్నాను. దానితో పాటు దీన్ని కలిపారంటే నాకు తెలియదు, ఎందుకంటే ఆ విషయాలన్నీ నాకు అస్సలు తెలియవు. అప్పుడు నేను లండన్లో అప్పుడు నేను కథలని చెప్తూ ఉన్నాను. అక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడిని జరిపేవారు పేరు కూడా మోదీయే. ఆయన కూడా గుజరాతీయే. ఆయన కూడా దర్బార్లో ఉన్నారు. అప్పుడు ఆయన గురించి గొప్పలు చెప్పాల్సిన ఒక సంచలనం వచ్చింది. ప్రజలు ఒకవేళ దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి వేసుండొచ్చు, కానీ ఇప్పుడే చెప్తున్నాను, అది కూడా తప్పే.
ఇది కూడా ఒక నేరమే. నేనెందుకు చెప్తున్నానంటే ఇదంతా మీరు చెయ్యాలంటే అఫీషియల్గా నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోకుండా మీరేవి చేయకూడదు. అలాంతా ఇక్కడ చట్టాలు ఉన్నాయి కదా. అందువల్ల ఇది కూడా తప్పే. మీ దగ్గర ఒక విషయం చెబుతాను. 40 సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశాను. చంద్రస్వామిని నేను చూశాను. నరసింహరావుతో ఆయన ఫొటోస్ అంతా ఉంటాయి. రాజీవ్ గాంధీతో పాటు అతని ఫొటోస్ ఉంటాయి. జాన్ మెకెంద్రోతో పాటు ఫొటోస్ ఉంటాయి. లిస్ టైలర్తో పాటు కూడా ఉంటాయి. వీళ్ళందరూ ఇంటర్నేషనల్ లీడర్స్. ఆయన ఈ ఫొటోస్ చూపించే తన కొట్టుని నడిపేవాడు. అదే కాకుండా వరల్డ్ లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అంతా అతనికి స్నేహితులుగా ఉండేవాళ్ళు. బ్రునై సుల్తాన్, ఆయన ఇతని శిష్యుడిగా మారిపోయాడు. ఆఫ్రికన్ కంట్రీ ప్రెసిడెంట్ కూడా ఒక శిష్యుడిగా మారాడు. తెలుసా? నాకు అలా అంతా కాదండి. ఎవరైనా రావచ్చు. నాకు అందరూ ఒకటే. నా ఫోటో చూపిస్తేనే ప్రజలకి నా మీద మర్యాద రావాలి అనే అవసరమే లేదు. ఇలా చూడండి, మీడియాలో మీరు నా గురించి ఏవైనా మాట్లాడచ్చు. కానీ నాకుంటే ఏవైనా గొప్పలుంటేనే ప్రజలు నా గురించి చదువుతారు. చదవకపోతే మళ్ళీ మీరు నన్ను ఖచ్చితంగా పిలవరు. అలా నేను వచ్చినా కూడా మీరు నన్ను బయటికి తరివేస్తారు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానంటే అదొక మామూలు విషయమే, కానీ అదొక సాధన కాదు. నాకు ఎలాంటి భావనలు లేవు. నేనొక తెరిచిన పుస్తకం అనే చెప్తాను. పైనుంచి కింద వరకు ప్రజలు ఇంకోటి చూడాలని నేను కూడా ఆశించట్లేదు. దాన్ని మీరు వాళ్ళు చూశారంటే అది వాళ్ళ దృష్టి అనే నేను చెప్తాను. నాకు ఒకే ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు. నేనొక హనుమంతుడు భక్తుణ్ణి, అంతే. ఏం కావాలి మీకు హనుమాన్ దగ్గర నుంచి? సనాతన ధర్మం, హిందూ రాజ్యం. అప్పుడు కూడా నా ఆశ నెరవేరదు. హిందూ రాజ్యం దొరికిందని మీరు చెప్పారంటే నేను అఖండ భారతం కావాలని అడుగుతాను. ఖచ్చితంగా మీ బజరంగ బలి మీ ఆశను నెరవేరుస్తాడు అని మీకు అనిపించిందంటే నెరవేరుస్తారా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే నేను చెప్పేది వినండి. ఆ పుతిన్కి చెప్పి ఆ ఉక్రెయిన్ వార్ని కాస్త ఆపమని చెప్పండి. రండి. ఇదొచ్చి ఒక ఇంటర్నేషనల్ విషయం కదా. ఉక్రెయిన్ క్రిస్టియన్ దేశం. సనాతన ధర్మం శక్తి ఏంటో వాళ్ళు అర్థం చేసుకోనివ్వండి. ఇలా చూడండి, అందరూ రక్షణతో ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రతిరోజు వేడుకుంటున్నాను. హనుమంతుడు రావణుడికి కూడా అర్థమయ్యేలా చెప్పారు, ఒప్పుకో. ఆయన ఒక దేవుడు, సీతమ్మని తిరిగి ఇచ్చేయి. కాని వాడి విధి అలా ఉందనే చెప్పాలి. అందువల్ల హనుమంతుడు మాటలు వాడి చెవికి అందలేదు. అలాగే గురువుగా నేను కూడా వేడుకున్నాను, విధి అయిపోయిందంటే నా దగ్గర కూడా వస్తారు. నేను చనిపోకూడదు. రే, నీకు విధి అయిపోయిందిరా అని చెప్తే నన్ను కూడా వాడు ఒప్పుకోడు. నేను వాడికి ఎంత అర్థమయ్యేలా చెప్పినా పిచ్చోట్ల మళ్ళీ అదే వాగుతాడు. సరే, నేను మీ దగ్గర చెప్తున్నాను, ఈ రష్యా యుద్ధం అయిపోవాలని అనిపిస్తే మీరొక్క విన్నపాన్ని పెట్టండి. అది కూడా బాగా. ఇలాంటి విన్నపాలు పెట్టేదంతా మీ పని, నాది కాదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ విషయాన్ని చూసామంటే చూడండి, టర్కీలో ఎంతో పెద్ద భూకంపం వచ్చింది, ఎంతో మంది చనిపోయారు. దానికోసం మీరు ప్రార్థించచ్చు కదా. ఖచ్చితంగా నేను దానికోసం కూడా వేడుకున్నాను. ఇప్పుడు కూడా వేడుకుంటున్నా. ఇప్పుడు కూడా ప్రతిరోజు పూజ చేసేటప్పుడు వేడుకుంటున్నా. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ఏ కష్టాలు రాకూడదని ప్రతి ఒక్కరి కోసం వేడుకుంటున్నా. అది క్రిస్టియన్ కంట్రీ అయినా కూడా సరే, ముస్లిం కంట్రీ అయినా సరే కూడా కదా. నేను ఈ లోకం మంచి కోసం ప్రతి చోటకి వెళ్ళానే. నా హిందూ ధర్మం ప్రతి ఒక్కరిని ఒకే దృష్టితోనే చూస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంతోషంగానే జీవించాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, సంతోషంగా జీవించాలి. నాకు మానవత్వం ఎక్కువ ఉంది. ఎవరెవరంతా బాధపడుతున్నారో దేవుడా, వాళ్ళందరూ బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి. ఎవరిని నేను వేరుగా చూడను. మంచి విషయాన్ని చెప్పారు.